ఎస్ఎన్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. సమస్త జీవరాశులకెల్లా మానవ జాతి ఒక్కటే రుగ్మతలతో బాధపడుచున్నది. ఏ వ్యాధికైనా మానసిక ఒత్తిడే కారణం. వైద్య రంగంలో మానసిక ఒత్తిడికి మందు లేదు. కేవలం ధ్యానం వల్లనే మానసిక ఒత్తిడిని పూర్తిగా నిర్మూలించే అవకాశం కలదు. బుద్ధుడు పరిచయం చేసిన ఆనపానసతి ధ్యానమును బ్రహ్మశ్రీ పత్రిజీ వారి గురువుగారైన శ్రీ సదానంద యోగి గారి స్ఫూర్తితో శ్వాస మీద ధ్యాస ధ్యానానికి పిరమిడ్ శక్తిని జోడించారు. మామూలు ధ్యానం కన్నా పిరమిడ్ ధ్యానం శక్తి 3 రెట్లు అధికంగా ఉంటుంది. అలాంటి పిరమిడ్ శక్తికి మనము సంవత్సరానికి ఒకసారి కృతజ్ఞతాపూర్వకంగా వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకొనుచున్నాము. కీర్తిశేషులు జొన్నగడ్డ కృష్ణమోహన్ గుప్తా గారు ధ్యాన సాధనలో తన పొందిన అనుభవాలను అందరూ పొందాలని నిస్వార్థముతో అందరి శ్రేయస్సు కోరి కర్ణాటకలోనే మొట్టమొదటిసారిగా పతంజలి పిరమిడ్ 2001వ సంవత్సరమున ఫిబ్రవరి నెల 23వ తేదీన చేపట్టినారు. నేటికి 25 సంవత్సరములు పూర్తి అయిన సందర్భమున బళ్ళారి పట్టణంలో గల పాపయ్ హాల్ ప్రాంగణమునందు పిరమిడ్ రజతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మన పతంజలి పిరమిడ్ రజతోత్సవ వేడుకల సందర్భమున పిరమిడ్ మాస్టర్లందరూ బళ్ళారి పరిసర ప్రాంత గ్రామాలలో సంచరించి పిరమిడ్ యొక్క విశిష్టతను, ధ్యానానికి పిరమిడ్ను జోడిస్తే వచ్చే శక్తివంతమైన అనుభూతులను గురించి విశ్లేషించి ప్రజలను అవగాహన కల్పించి బళ్ళారిలో జరుగు పిరమిడ్ రజతోత్సవ వేడుకలలో పాల్గొనమని ప్రత్యేకంగా ఆహ్వానించినారు. ఈ రజతోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా బళ్ళారి మాజీ శాసనసభ్యుడు శ్రీ సోమశేఖర్ రెడ్డి గారు, ధ్యానరత్న గ్రహీత శ్రీ సూర్యనారాయణ గారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ మల్లికార్జున గారు, సంగీత సాధకులు శ్రీ మీరా కేశవ్ గారు, సదానంద పిరమిడ్ మాస్టర్ శ్రీ హనుమంతుడు గారు, శ్రీ లక్ష్మారెడ్డి గారు, శ్రీ హనుమంతరావు గారు, శ్రీమతి గీతా యాదవ్ గారు, శ్రీమతి రాధా దంపతులు, శ్రీ గీతా రమేష్ దంపతులు, శ్రీమతి కుమారి దంపతులు, దేవి క్యాంప్ అధినేత్రి శ్రీమతి అరుణ గారు, శ్రీ అజయ్ మాస్టర్ గారిని, శ్రీ పకీరప్ప గారిని, శ్రీ ఉజ్జల శ్రీధర్ మాస్టర్ గారిని, శ్రీ గిరిజా పాపయ్య గారిని, మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ అధికారిని శ్రీమతి మమతా గారిని, బళ్ళారి ఇన్నర్ వీల్ క్లబ్ ట్రెజరర్ శ్రీమతి ప్రశాంత్ గారిని, వీరితో పాటు మాస్టర్లను వేదికపైకి ఆహ్వానించి ధ్యానం వలన వారు పొందిన అనుభవాలను సభాముఖంగా విన్నవించుకున్నారు. బళ్ళారి మాజీ శాసనసభ్యులు శ్రీ సోమశేఖర్ రెడ్డి గారు, ధ్యాన గ్రహీత శ్రీ సూర్యనారాయణ గారు మరియు పిరమిడ్ మాస్టర్లు వేదికలు అలంకరించిన పెద్దల సువర్ణ హస్తములతో జ్యోతి ప్రజ్వలనలో భాగంగా పిరమిడ్ జ్యోతిని వెలిగించి రజతోత్సవ వేడుకలను ప్రారంభించినారు. ప్రార్థన అనంతరం పిరమిడ్ ధ్యానం గురించి వారి అనుభవాలను సభాముఖంగా తెలియపరుచుకున్నారు. ధ్యాన గ్రహీత శ్రీ సూర్యనారాయణ గారు మాట్లాడుతూ నేటి సమాజంలో ధ్యానం యొక్క ఆవశ్యకతను గురించి మరియు బ్రహ్మజ్ఞానమునకు సాధన ద్వారానే సాధ్యమని, ఆరోగ్యవంత సమాజమునకు ధ్యాన సాధకులు తప్పనిసరిని ఆయన వ్యక్తపరిచినారు. ಧ್ಯಾನ ಜಗತ್ತಾಗ್ತದಂದ್ರೆ ಇದು ಹೆಂಗಾಗುತ್ತೆ? ಬಳ್ಳಾರಲ್ಲಿ ಒಂದು 20 ಮಂದಿ ಇದ್ದಿಲ್ಲ ಆಗಿನ ಕಾಲದಲ್ಲಿ 96-95 ಅಲ್ಲಿ. ಅಂತದ್ದು ಇವತ್ತು ಬಳ್ಳಾರಿಯಲ್ಲಿ ಸುಮಾರು 40-50 ಸಾವಿರ ಜನ ಡೈಲಿ ಪಿರಮಿಡ್ ಧ್ಯಾನ ಮಾಡೋ ವ್ಯಕ್ತಿಗಳಿದ್ದಾರೆ. ಬಳ್ಳಾರಿ ಸರೌಂಡಿಂಗ್ ಎಲ್ಲಾದ್ರೂ ನೋಡ್ರಿ. ಅದೇ ರೀತಿ 4-5 ವರ್ಷದಿಂದ ನಾರ್ತ್ ಕರ್ನಾಟಕದ ಎಲ್ಲ ಕಡೆ ಕೂಡ ಧ್ಯಾನ ಪ್ರಚಾರ ಆಗ್ತಾ ಇದೆ. ಎರಡನೇದು ಮಠಗಳಲ್ಲಿ, ದೇವಸ್ಥಾನಗಳಲ್ಲಿ, ಬಳ್ಳಾರಿ ಜೈಲಲ್ಲಿ ಕೂಡ ಒಂದು ಪಿರಮಿಡ್ ನಿರ್ಮಾಣ ಆಗಿದೆ. ನಾನು 2002ರಲ್ಲಿ ಪಿರಮಿಡ್ ಸ್ಟಾರ್ಟ್ ಆದಾಗ
ಜೈಲ್ ಸೂಪರಿಂಟೆಂಡೆಂಟ್ ರಾಜು ಅಂತ ಹೇಳಿ ಕೋಲಾರದವರು ಹಿಂಗ್ ಹೋಗ್ತಿದ್ರು, ಅವ್ರು తెలుగు మాట్లాడೋದು. నన్ను హత్ర బంధువులు నీవు ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే ధ్యానం చేస్తున్నాం సార్ అంటే మా జైలుకి వచ్చి చెప్తారా ಅಂತ ಕೇಳಿದವರು. ಆಯ್ತು ಅಂತ ಹೇಳಿದ್ವಿ. ಸುಮಾರು ಒಂದು 3 ತಿಂಗಳು 4 ತಿಂಗಳು ಸಂಜೆ 4 ಗಂಟೆಯಿಂದ 5 ಗಂಟೆವರೆಗೆ ಅವರು 1 ಗಂಟೆ ಕೊಡ್ತಿದ್ರು. ఉత్సవ వేడుకలను జరుపుకోవడంలో శ్రీ సూర్యనారాయణ గారి బృందం వారు అందించిన సేవలను సభాముఖంగా అభినందించినారు. ಧ್ಯಾನಿಗಳಲ್ಲಿ ಸತ್ಸಂಗಗಳಲ್ಲಿ ತುಂಬ್ತಾ ಇಲ್ಲ. ಪಿರಮಿಡ್ ಒಂದೇ ಕಟ್ಟರೆ ಸಾಲದು. ಆ ಪಿರಮಿಡ್ಗೆ ನಡ್ಸ್ಕೊಂಡು ಹೋಗಿರ್ಬೇಕು. ನಾನು ನೋಡಿದ್ದೀನಿ. ನನಗೆ ಪಿರಮಿಡ್ ಅಂದರೆ ಬಹಳ ಪ್ರಾಣ. ಇಂಥ ಪಿರಮಿಡ್ಗಳಿಗೆ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇರಬೇಕಂದ್ರೆ ಅದು ಬಹಳ ಕಠಿಣವಾದ ಒಂದು ಪರಿಶ್ರಮ ಅಂತ ಹೇಳ್ಬೋದು. ಮತ್ತೆ ನಾವು ఈ కార్యక్రమానికి ఇరాల్ వాస్తవ్యులు శ్రీ మంజునాథ్ గారు తన భుజాలపై పూర్తి బాధ్యతను వేసుకొని సహాయ సహకారములను అందించినారు. శ్రీ రవీంద్ర గారు, శ్రీ ఉజ్వల శ్రీధర్ గారు, శ్రీ ప్రశాంత్ గారు పలువురు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించినారు. అనంతరం ప్రముఖులకు, మాస్టర్లకు, సహాయ సహకారములు అందించిన దాతలకు శాలలతో సత్కరించి సన్మాన కార్యక్రమం చేసినారు. ఈ సందర్భంగా అనంతపురం పట్టణ వాస్తవ్యులు శాంతి ప్రకృతి ఫౌండేషన్ అధినేత శ్రీ హనుమంత్ గారు మరియు బళ్ళారి పట్టణ వాస్తవ్యులు శ్రీమతి గీతా యాదవ్ గారి దంపతులు సన్మాన జ్ఞాపకాలను బహుకరించినారు. చివరిగా శాకాహార ర్యాలీని పిరమిడ్ మాస్టర్లందరూ కలిసి అహింసాయుత సమాజం కోసం నినాదాలు చేస్తూ హింస చెడు అంశ పకడో అంటూ బళ్ళారి పొరవీధుల నందు విజయవంతంగా ర్యాలీని పూర్తి చేసినారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా శ్రీ మీరా కేశవ్ గారి బృందం వారు సంగీత కచేరీ సాధకులను ఆకట్టుకున్నారు. బళ్ళారి వాస్తవ్యులు కుమారి దియా గారి భరతనాట్యం, మరియు బళ్ళారి వాస్తవ్యులు శ్రీమతి శైలజ గీతా బృందం వారిచే కోలాటం కన్నుల పండుగ జరిగినది. మరియు శ్రీమతి గిరిలక్ష్మి గారి కోలాటం ఆహ్లాదకరంగా ఉన్నది. పై కార్యక్రమాలకు ధన రూపేణ, వస్తు రూపేణ సహాయ సహకారములు అందించిన వారు మాస్టర్లను, ధ్యాన సాధకులను, సహాయ సహకారములు అందించిన దాతలను పేరు పేరిన ధ్యానరత్న గ్రహీత శ్రీ సూర్యనారాయణ గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపినారు. ఇంతటితో ఈ రజతోత్సవ వేడుకల కార్యక్రమం పూర్తి అయినది.